ప్రణామాలు మహర్షి, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. ఋషివర్యులారా, మీరు గాంచితిరి గదా, గణేశుడు పునరుజ్జీవితుడైన తరువాత సమస్త దైత్య సామ్రాజ్యం నలుదిశలా సంకటాల నీలిమేఘ ఛాయలు అలముకున్నవి. సమస్త అసుర శక్తులు విస్మయం చెంది చింతించసాగినవి. దైత్య సామ్రాజ్య భవితవ్యం ఏమిటా అని భీతిల్లినవి. ఓ సురుచి మహాత్మా, గజానన శ్రీ గణపతి పునర్జన్మ అనంతరం సమస్త దేవతలు సంతసించితిరా? నిస్సందేహంగా సంతసించితిరి. ఎందుకనైనా వారికి గణేశుడు గణనాథుని రూపమున విఘ్న వినాశకుడు సంప్రాప్తించినాడు. ఓ మహాముని, మరి ఇక దేవేంద్రులకు ఇంద్రలోకం, యమునకు యమలోకం, అటులనే అన్యదేవతలకు తమ తమ లోకములు ప్రాప్తించినవా? ఈ లోకములు తారకాసురుని అధీనములో ఉన్నవి కదా? నిస్సందేహంగా శవనక ఋషి, సమస్త దేవతల అధికారములు నిలుపుటకు, దేవతల ప్రతిష్ఠ, వారి యొక్క గౌరవ మర్యాదలను పునఃప్రతిష్ఠ గావించుటకు శ్రీ గణనాథుడు అస్త్రశస్త్రాలు చేబూనవలసి ఉన్నది. అసురుల వినాశనాన్ని కాంక్షించి పూరించు ప్రథమ శంఖారావం శ్రీ గణపతి గణేశునిదే కానున్నది. కాని మహర్షి, తారకాసురుడు ఓ శక్తిశాలి దైత్యుడు. మన గౌరీనందన గణేశుడు ఇంకనూ బాలకుడు కదా? గౌరీనందనుడు గణేశుడు వయసురీత్యా బాలకుడే కాని శక్తి యందు కాదు. దీనిని తారకాసురుడు, దైత్య గురువు శుక్రాచార్యులు బాగా ఎరిగినవారే. కనుకునే సమస్త దైత్య అసురులు శ్రీ గణనాథుని శత్రువులైనారు. ఎందుకంటే వారికి గణనాథుని వలన మృత్యువు సంభవించునన్న భయం. ఓ మహాముని, ఈ కథాగమనంలో దైత్యుల కుటిల కుతంత్రాలేమిటో మా యందు దయ ఉంచి వివరించండి. శవనక ఋషి, సమస్త దైత్యలోకం తమ అసురలోక రక్షణార్థం ఏకమైంది. గౌరీనందనుడు గణేశునితో మహాయుద్ధం చెయ్యాలని సంసిద్ధమైంది. దైత్య గురువు శుక్రాచార్యుడు గణేశుడైన గణనాథుని సంహరించుటకు యజ్ఞం చెయ్యనుపక్రమించినాడు. తదుపరి కథను విని తరించండి. ప్రణామాలు గజానన గణనాథ. ప్రణామాలు మహాముని విశ్వకర్మ. తమరేదో చింతించినట్లు గోచరించుచున్నది. ఏమి జరిగినది గణనాథ? ఏదైనా విశేషమా? అవును మునివర్య, మేము ఆలోచించుచున్నది మా పునర్జీవనానంతరం సమస్త కైలాసవాసులు అమితానందముతోడ ఉత్సవం నిర్వహించారు. సకల దేవేరులు వచ్చి మాపై వరాల జల్లు కురిపించారు. అభినందించిన వారిలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గంగాదేవిలు కూడా సముచిత భావంతో మాకు వరాలు ప్రసాదించారు. కానీ మేము ఇంతవరకు వారికి కృతజ్ఞతలు తెలుపలేదు. మీ ఆలోచన సముచితమైనదే గజానన. ప్రప్రథమముగా మీరు లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలుపవలేను. వారు కేవలం మీకు వరప్రదానం చేయటే కాక విపత్కర స్థితిలో మీ పక్షం వహించారు. అంతేగాక మీ సంరక్షణ కాంక్షించి వారు కోపోద్రిక్తులై సమస్త దేవగణాలకు విరుద్ధంగా యుద్ధ ప్రకటన చేశారు. ఓ గజానన, లక్ష్మీదేవి మాత మిమ్ములను సదా సర్వశ్రేష్ఠ స్థానమందు నిలపదల్చారు. మీ వాక్కు నిత్య సత్యములు మహాముని విశ్వకర్మ. మాకు లభించిన ఈ సముచిత స్థానం తల్లి లక్ష్మీదేవి ఆకాంక్షించినదే. మేము వారికి కృతజ్ఞతలు తెలుపవలెను. మాకు లభించిన ఈ అగ్రపూజ అధికారం కూడా వారి ఆశీర్వాద ఫలమే మహాముని విశ్వకర్మ. ఓ గౌరీనందన, ఏ క్షణమున మీకు అగ్రపూజాధికారం సంప్రాప్తించినదో తల్లి లక్ష్మీదేవి అత్యంత ఆనందించినారు.
వారి ఆనంద ప్రవాహాన్ని వర్ణింపుట మాటల కందన్నది దేవా. మేము వారి ఆనందాన్ని మరువలేదు. కనుకనే మేము తల్లి లక్ష్మీదేవి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలపదలిచాము. మీరేమంటారు మహాముని విశ్వకర్మ? నిస్సందేహంగా గజానన, మీరు తల్లి లక్ష్మీదేవి సముఖానికి తప్పక వెళ్ళాలి. అటులైన మునివర్య, మేము ఈ దినమే వెంటనే లక్ష్మీదేవిని దర్శించుకొందుము. తల్లి లక్ష్మీదేవికి ప్రణామాలు. ప్రణామాలు పుత్ర గణేశ. లక్ష్మీదేవి తల్లి, మేము ఈ సమయమున వచ్చి మీ ధ్యానమునకు విఘ్నము కలిగించలేదు కదా? విజ్ఞమా? లేదు పుత్ర, మీ రాకతో ఈ ప్రాంతము మరింత శోభను సంతరించుకున్నది. తల్లి లక్ష్మి, మీరు ఏదేని విశేష ధ్యానమున ఉన్నారా? అవును పుత్ర, ఇప్పుడు మేము తపమాచరించుచున్నాము. ఎవరి కొరకు తల్లి? ఓంకార స్వరూపుడు గణనాథ గణేశుని కొరకు, అగ్రపూజాధికారి అయిన గణనాథుని కొరకు. అనినా తమరి కొరకు. మా కొరకా తల్లి లక్ష్మీదేవి? అవును పుత్ర, వరప్రభావం చేత సమస్త దేవతలు మీరే అగ్రపూజాధికారిని అంగీకరించారు కదా. మీరు మా వద్దకు రావడం మా భాగ్యంగా భావించుచున్నాము. భాగ్యమా అనినా? మేమెవరి కొరకు తపమాచరించుచుంటేమో వారే సాక్షాత్తు మా ఎదుట ప్రత్యక్షమయ్యారు కదా. తల్లి, మేము స్వయంగా మీ దర్శనం కాంక్షించి వచ్చాం. అందుకనే మీ దర్శన భాగ్యం కోరి వచ్చాం. మీ రాకతో మేము ధన్యులమయ్యాం పుత్ర. చెప్పండి, మేము మీకు ఏ సేవలు చేయగలం? మేమే మీ సేవకులం తల్లి. మీకు సమర్పించాలని మేమొకటి తీసుకుని వచ్చాం. ఏమిటది పుత్ర? మేము మీ కొరకు కానుకగా ఈ పుష్పం తీసుకుని వచ్చాం. స్వీకరించండి లక్ష్మీమాత. ఆయుష్మాన్ భవ పుత్ర, ఆయుష్మాన్ భవ. మీరిచ్చిన ఈ కానుక అత్యంత సుందరంగా ఉంది. మీకు నచ్చినదా తల్లి? అద్భుతంగా పుత్ర. ఈ క్షణము నుండి మేము మీ వెంట సదా పుష్పము వెంట ఉండి సుగంధము వలె నుందుము. ఎక్కడ పుష్పముండునో అక్కడ సుగంధమున్నట్టులా. మాకు అర్థం కాలేదు తల్లి. పుష్ప సుగంధములకు అంత అర్థమేమిటి? ఓ పుత్ర, ఈ క్షణము నుండి సమస్త విశ్వమందు మీరు మా వెంటే ఉందురు. ఎక్కడ మేము కొలువు తీరి ఉందుమో అక్కడ మీరు ప్రతిష్ఠింపబడుదురు. అనినా, ఎక్కడ లక్ష్మి ఉందునో అక్కడ గణేశుడు తప్పక ఉంటాడు. ఏ పూజ సంపూర్ణంగా ఫలించవలనన్నా అక్కడ ఈ లక్ష్మితో పాటుగా గణేశుని విగ్రహం ఉండాలి. ఈ క్షణము నుండి సమస్త విశ్వము మన ఇరువురిని సదా ఒకే స్థానమును ప్రతిష్ఠించెదరు. ఇది మా పాలిట అత్యంత గౌరవప్రదమైన విషయం తల్లి లక్ష్మి. మాదెంతటి భాగ్యమో కదా. మేము ఎక్కడికి వెళ్ళినా వరప్రదాన రూపాన మాకు ఏదో ఒకటి సంప్రాప్తిస్తూనే ఉంది. నీవు సాక్షాత్తు ఓంకారేశ్వర స్వరూపుడు పుత్ర. కావున నీపై వరాల జల్లు కురవక మానదు. కానీ మేం మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాం. ఏమిటది లక్ష్మీమాత? ప్రియపుత్ర గణేశ, మీకు ఎవరి మూలన ఎటువంటి ఆపద వాటిల్లబోదు. ఎందుకనైనా సమస్త శక్తులు మీ యందు సమ్మిళితమై ఉన్నవి. మీ నుంచే ఉద్భవించి మీలోనే విలీనము కాగలవు. నీవు అజేయుడు ఓ పుత్ర. మీపై విజయం ఎవ్వరూ సాధించలేరు. కానీ ఏదేమైనను మీరు ఇలా ఒంటరిగా సంచరించకండి. ఎందుకని లక్ష్మాత? ఏదేని సంకటము దాపరించనున్నదా? అవును పుత్ర గణేశ, నీవు పునర్జన్మ పొందుట చేత సకల అసుర సామ్రాజ్యమందు సంకట ఛాయలు అలుముకున్నవి. సమస్త దైత్యులు మీకు శత్రువులైనారు. మా శత్రువులైనారా? ఎందుకని లక్ష్మీమాత? మేము వారికి ఎటువంటి హాని తలపెట్టలేదు కదా. ఓ పుత్ర గణేశ, విష్ణుదేవుని వరప్రభావము చేత మీరు సకల అసుర శక్తులను అంతమొందించగలరు. అది తెలుసుకుని వారు మీకు శత్రువులైనారు. ఇప్పుడు సమస్త అసురులు ఏకమై మీకు ఏ క్షణమునైనను ఆపద కలిగించే ప్రయత్నము చేయగలరు. అలా జరుగుట మేము సమ్మతించము. వారి వలన మీకు ఎటువంటి సంకటము వాటిల్లకూడదు. మీరు చింతించవలదు లక్ష్మీమాత. మీ ఆశీర్వాదం ఉండగా మాకు ఎటువంటి సంకటము వాటిల్లదు. మీరు మా యందు దయ ఉంచి మా శత్రువులెవరో తెలపగలరా? దైత్యగురువు శుక్రాచార్యుడు, దైత్యరాజు తారకాసురుడు మీకు మొదటి శత్రువులు పుత్ర.
సమస్త దేవతల హృదయందు ఈ తారకాసురుడి పట్ల ఉన్న భయం దినదినము సమాప్తమవుతున్నది. ఎందుకిటుల గురుదేవా, ఎందుకిటులా? లేదు తారకాసురా, లేదు. నీ పట్ల వారికి ఉన్న భయము ఎన్నటికీ సమాప్తము కాదు. ఎందుకనే నీ వెంట ఈ శుక్రాచార్యుడున్నాడుగా. నీ అంతరాత్మ నీ వెంట ఈ శుక్రాచార్యుడు ఉన్నంత వరకు నీ పట్ల దేవతలకున్న భయాందోళన వారిని క్షణక్షణము వేదన గురి చేస్తుంది. ఇక సమస్త దేవలోకము నీ పేరు వినగానే గడగడ ఒడుగుతుంది. మా ఆకాంక్ష ఇదే గురుదేవా. ఇక మేము దేవలోకంపై ఎలా విరుచుకుపడతామంటే పిడుగువలే విరుచుకుపడతాం. అప్పుడు సమస్త దేవతలు పాహిమాం పాహిమాం అంటూ పరుగులు తీస్తారు. మరోసారి మేము చేయు దాడి తాళలేక సమస్త దిశలయందు వారి మృత కళేబరాలు సాక్షాత్కరించును. దేవతలు, గంధర్వులు, కిన్నెర యక్షులు వీరందరికీ ఈ తారకాసురుని రూపాన తమ వినాశనం దర్శనమిస్తుంది. నీవు ఏదైతే ఆకాంక్షిస్తున్నావో అట్లనే జరుగుగాక. కానీ ఈ క్షణమున మన అసురుల ముందు ఒక జటిల సమస్య వాటిల్లినది. ఆ సమస్యకు కారకుడు మహాబలి గణేశుడు. అతనున్నంత వరకు అసుర సామ్రాజ్య విస్తరణ అసంభవము. కానీ గురుదేవా, గణేశుడు మహాబలి అగుటకు సమయం ఉన్నది కదా. అతను ఇంకా నువ్వు బాలకుడు కదా. లేదు తారకాసురా, లేదు. అతను బాలకుడు కాదు. అతని శక్తిని గూర్చి అవగాహన లేక బాలకుడిని మూర్ఖముగా ఎంచుతున్నావు తారకాసురా. తారకాసురా, అతనెవరో మాకు బాగా తెలుసు. అతని శక్తి ఏపాటితో కూడా మాకు తెలుసు. మరొక విషయం విస్మరించకు తారకాసురా. శ్రీహరి విష్ణుదేవుడు స్వయముగా అతనికి వరాన్ని ప్రసాదించాడు. శ్రీహరి వరము చేత అతనిలో అకస్మాత్తుగా అద్భుత శక్తులు జనించవు కదా. తారకాసురా, గణేశునకు ఏ శక్తి యొక్క ఆవశ్యకత లేనే లేదు. వారే స్వయముగా శక్తి స్వరూపులు. శక్తి అనేన వారే. తారకాసుర, సమస్త శక్తులు వారి నుండే ఉద్భవించును, వారి అందే విలీనమగును. గణేశుని వాస్తవిక స్వరూపమేమిటో మాకు అర్థమవుటలేదు గురుదేవా. ఒకసారి మీరు గణేశుని ద్వారా మాకెటువంటి సంకటము దాపురించదంటారు. మా మృత్యుకారకుడు అతను కాదు అంటారు. మరోసారి మీరే గణేశుడు సర్వశక్తి స్వరూపుడు అంటారు. ఇంతకీ గణేశుడు ఎవరు? ఒకసారి మీరు గణేశుని ద్వారా మాకెటువంటి సంకటము దాపురించదంటారు. మా మృత్యుకారకుడు అతను కాదు అంటారు. మరోసారి మీరే గణేశుడు సర్వశక్తి స్వరూపుడు అంటారు. ఇంతకీ గణేశుడు ఎవరు? నీకు అర్థం కాకున్నా తారకాసురా, నీ మృత్యుకారకుడు గణేశుడు కానే కాదు. కాని గణేశుడు సకల శక్తుల నిలయుడు కనుక అతను అజేయుడు. అతని పరాజయం చేయడం సాధ్యం కాదు. ఈ విషయమును క్షుణ్ణముగా ఎరంగిన వాడు శ్రీహరి విష్ణుదేవుడు ఒక్కడే. గురుదేవా, ఆ విష్ణుదేవుడు గణేశుని గూర్చి తెలుసుకున్నదేమి? ఈ బాలకుడే విఘ్నములను నాశనం చేయగల సమర్థుడని, కనుక ఈ బాలకుడు విఘ్నేశ్వరుడు కాగలడని అది తెలుసుకున్న విష్ణుదేవుడు అతనికి వరం ప్రసాదించాడు. లేనిచో ఈ వరం అతనికి ప్రసాదించువాడు కాదు. ఇక ఆ వరమును పొందిన అనంతరం గణేశునిలో సర్వశక్తులు సమ్మిళితమైనవి. కనుకని సమస్త దేవతలు ఇప్పుడు నిశ్చింతగా ఉన్నారన్నమాట. వారి వెంట గణేశుని అద్భుత శక్తులున్నవా? భటులైన సమస్త దేవతలు ఈ క్షణమున గణేశుడు వారి దేవలోకములను తిరిగి అప్పగించగలడని యోచించుతున్నారా? అది మా అధీనంలో ఉన్న లోకములనెల్లా. అవును తారకాసుర, వారు గణేశుని అద్భుత శక్తులను వినియోగించనించుచున్నారు. దేవతలు గణేశుని అద్భుత శక్తులు వినియోగించుటకు పూర్వము మేము ఆ గణేశుని సర్వశక్తులను సమాప్తము చేసేదాము. ఇది సంభవించురా గురుదేవా? నిస్సందేహముగా సంభవమే తారకాసుర. అది ఇటుల గురుదేవా? అందుకు మేము ఒక యజ్ఞం ఆచరింపవలసి ఉంది. యజ్ఞమా? అవును తారకాసుర, అవును. మా యజ్ఞపు శక్తి గణేశుని సమస్త అద్భుత శక్తులను సమాప్తము గావించును. ఈ యజ్ఞ నామము అపార యజ్ఞము. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. 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 ఓం భైరవాయే నమః. ఓం భైరవాయే నమః.
భైరవా, ప్రసన్నంగా భైరవా. ప్రణామాలు దైత్య గురుదేవా. మమ్మల్ని ఏం చెయ్యమంటారో ఆదేశించండి. భైరవ, సమస్త దిశలందు పరికించి గణేశుడు ఎసడ తారసపడినా అతన్ని బంధించి మా వద్దకు తక్షణం తీసుకునిరా. భైరవ, ఈ యజ్ఞమందల అగ్ని నుండి నిన్ను మేము ఉద్భవింపజేసినది ఎందుకనినా ఆ గణేశుని వధింపుడ కొరకు. వెళ్ళు భైరవ, వెళ్ళు. గణేశుని బంధించి వేసి మా చరణాల వద్ద పడవేయి. తమ ఆజ్ఞ శిరోధార్యం గురుదేవా. మరొక విషయం వీరు భైరవ, మా ఈ యజ్ఞం అపార యజ్ఞం. ఈ యజ్ఞం సమాప్తం కావాలనన్నా నీవు గణేశుని బంధించి మా సమక్షంలోకి తీసుకొని రావాలను. భైరవ, మేము మా దివ్య దృష్టితో వీక్షించితిమి. గణేశుడు భవనద్వార ముందు ఈ క్షణమున లేడు. వెళ్ళు. అతని మార్గమునకు సంకటముగా మారి ఆ గణేశుని భవనములోనికి ప్రవేశింపనివ్వకు భైరవ. తమ ఆజ్ఞ శిరోధార్యం గురుదేవా. ఇక గణేశుడు ఆ భవనము వద్దకు రాజాలడు. విఘ్నేశ్వర గణేశ, మేము మీ మార్గమందు నిర్విఘ్నములైన విఘ్నములను కలిగించుచున్నాము.